హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చికెన్ బ్రెస్ట్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఈ ఫ్రై మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. అయితే ఈ చికెన్ బ్రెస్ట్ ఫ్రైని డిఫరెంట్గా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్ని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్కి దగ్గరగా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలాలు లోపలికి బాగా వెళ్తాయి. చూడండి, ఘాట్లు ఇలా లోతుగా పెట్టుకోవాలి. అప్పుడే మసాలాలు లోపల వరకు వెళ్తాయి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా పొడి పొడిగా ఉండకూడదండి, కొద్దిగా జారుగా ఉండాలి. అందుకే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మెత్తటి పేస్ట్లా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ముద్దలో వెనిగర్, సోయా సాస్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మసాలా ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి ఈ మసాలా ముద్దని బాగా పట్టించాలి. చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు లోపలి వరకు మసాలా వెళ్ళేలా చూసుకోవాలి. ఈ మసాలా చికెన్ పీసెస్కి ఎంత బాగా పడితే ఫ్రై అంత బాగా వస్తుందండి. 2 పీసెస్కి ఇలా మసాలా ముద్దను బాగా పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసి చికెన్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇదే ప్రాసెస్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ పీసెస్ని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ కానీ లేదా ఎయిర్ ఫ్రైయర్ కానీ ఉంటే దానిలో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చండి. చికెన్ బ్రెస్ట్ పీసెస్ చాలా మందంగా ఉంటాయండి, అందుకే అంత తొందరగా ఉడకవండి. అందుకే ఈ చికెన్ బ్రెస్ట్ పీసెస్ని మసాలా పట్టించే ముందు కంపల్సరీ 2 గంటల సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకుంటే పీసెస్ చాలా టెండర్గా జ్యూసీగా అయ్యి చాలా తొందరగా ఉడికిపోతాయి. ఈ పీసెస్ని వేయించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. పీసెస్ని ఏమాత్రం మాడనివ్వకూడదండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే చికెన్ బ్రెస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? నేను చేసిన ఫ్రై మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ ఫ్రై మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.